ప్రభుత్వాలు మారినా కొన్ని శాఖల్లో మార్పు రావడం లేదు. గతంలో ఉన్నతాధికారులు కొందరు అదే స్థానంలో తిష్టి వేసి అవినీతి వ్యవహారాలు నడిపిస్తున్నారు. డబ్బుతో మేనేజ్ చేయడంలో వారికి వారే సాటి. ఉన్నతాధికారులు మారినా, ప్రభుత్వ పెద్దలు మారినా వారి నెట్వర్క్ మాత్రం కొనసాగుతూనే ఉంది. ఏకంగా మంత్రి స్థాయిలోనే లాబింగ్ చేస్తున్నారంటే వినడానికి ఆశ్చర్యంగా వేస్తుంది. గడిచిన 3 ఏళ్లుగా కడప డెంటల్ కాలేజీలో భార్యాభర్తలు కలిసి నడిపిస్తున్న అక్రమ వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అయితే చర్యలు తీసుకోవడానికి మాత్రం ఉన్నతాధికారులు వెనుకడుగు వేస్తున్నారు. ఇంతకీ కడప డెంటల్ కాలేజీ ప్రిన్సిపల్ అవినీతి దందా వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? వాచ్ ది స్టోరీ. కడపలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అవినీతి ఆరోపణలు వెల్లువిరుస్తూ ఉన్నాయి. ఇక్కడ 2.5 సంవత్సరాలుగా ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా కొనసాగుతున్నటువంటి జోష్న అరాచకాలు అద్దుమీరిపోతున్నాయని లోపల ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు కడప డెంటల్ కాలేజీలో ఏం జరుగుతుంది? 16 ఏళ్లుగా ఒక ప్రభుత్వ డెంటల్ కాలేజీలో ఆడిటింగే జరగలేదంటే దీని వెనుకున్నటువంటి శక్తులు ఎవరు? అక్రమ ప్రమోషన్లతో తమ వారికి గత కొన్నేళ్లుగా ఈ డెంటల్ కాలేజీని అడ్డాగా చేసుకుని ప్రిన్సిపల్ ఆమె భర్త సాగిస్తున్నటువంటి ఆగడాలపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. ఏపీలో ఉండేది 2 డెంటల్ కాలేజీలు. ఒకటి విజయవాడ డెంటల్ కాలేజ్, రెండోది కడప డెంటల్ కాలేజ్. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సొంత జిల్లా కడపకు పెద్దపీట వేశారు. ప్రతిష్టాత్మకమైన రిమ్స్ మెడికల్ కాలేజ్తో పాటు డెంటల్ కాలేజ్ను కూడా స్థాపించారు. కొన్నేళ్లు ఆ కాలేజీలు బాగానే నడిచాయి. తర్వాత కాలంలో రిమ్స్తో పాటు డెంటల్ కాలేజ్ కూడా వివాదాలకు కేంద్రంగా మారిపోయింది. కడప డెంటల్ కాలేజ్ పూర్తిగా ప్రిన్సిపల్ దంపతుల గుప్పెట్లోకి వెళ్లిపోయింది. కాలేజీ ప్రిన్సిపల్ గా డాక్టర్ జ్యోత్స్న వచ్చినప్పటి నుంచి వివాదాలు, అవినీతి ఆరోపణలు ఎక్కువయ్యాయి. ఈ కాలేజీలో తనకన్నా 10 మంది సీనియర్లు ఉన్నప్పటికీ లాబింగ్ చేసి ఇన్ఛార్జి ప్రిన్సిపల్ గా బాధ్యతలు తీసుకున్న జ్యోత్స్న డెంటల్ కాలేజ్ నిధులను పక్కదారి పట్టిస్తూ వచ్చారు. తనకు మరింత సపోర్టు కోసం తన భర్త దాశరథిని ప్రమోషన్ మీద ఇక్కడికి తెచ్చుకున్నారు. భార్యాభర్తలిద్దరూ కలిసి డెంటల్ కాలేజ్ను తమ అడ్డాగా మార్చుకున్నారు. తమకు ఎదురు చెప్పిన వారిని వేధించడం, అడ్డు వచ్చిన వారిని తప్పించడం చేస్తూ లక్షలు దండుకుంటున్నారన్న ఆరోపణలు డెంటల్ కాలేజ్ విద్యార్థులు, ప్రొఫెసర్ల నుంచే వినిపిస్తున్నాయి. ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ ఆమె హస్బెండ్ ఇద్దరు కలిసి అక్కడ పూర్తిగా పెత్తనం చెలాయిస్తూ, ఎంప్లాయీస్ వర్కర్ల పైన పెత్తనం చెలాయిస్తూ అక్కడ వచ్చినటువంటి ఫండ్స్కు లెక్క జమ లేకోకుండా, జవాబుదారితనం లేకోకుండా పూర్తిగా అవినీతి అక్రమాలకు పాల్పడుతూ పెద్ద ఎత్తున అక్కడ కుంభకోణానికి ఈరోజు దారితీసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటిపైన కూడా విచారణ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 2022 మే నెలలో అప్పటి వైసీపీ ప్రభుత్వంలో రికమెండేషన్తో కడప డెంటల్ కాలేజ్కి ఇన్ఛార్జి ప్రిన్సిపల్గా వచ్చారు డాక్టర్ జ్యోత్స్న. ప్రభుత్వం మారిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ఛార్జీలుగా ఉన్న వారిని తొలగించిన కూటమి ప్రభుత్వం వారి స్థానంలో రెగ్యులర్ ప్రిన్సిపల్స్ను నియమించింది. అయితే ఒక్క కడప డెంటల్ కాలేజ్ ప్రిన్సిపల్ జ్యోత్స్నను మాత్రం మార్చలేదు. అంటే కొత్త ప్రభుత్వంలో కూడా ఆమె ఏ స్థాయిలో లాబింగ్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. అక్కడ డెంటల్ కాలేజ్ ఏదైతే ఉందో అక్కడ జ్యోత్స్న అనే ప్రిన్సిపల్ గారు ఎవరైతే ఉన్నారో గత 2.5 సంవత్సరాల నుంచి ఆమె ప్రిన్సిపల్గా, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా కొనసాగుతూనే ఉంది. మరి డైరెక్ట్ ప్రిన్సిపల్గా ఎవరిని రానివ్వకుండా అటు హెల్త్ మినిస్టర్ను గుప్పెట్లో పెట్టుకొని ఇటు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా, ఇటు కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆమె ఆగడాలకు అసలు అంతం లేకుండా పోతుంది. అందులో భాగంగానే తన సొంత భర్త అయినటువంటి ఈ ఎవరైతే ఉన్నారో ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉంటే ఇప్పుడు కొత్తగా ఒక ఏదో ఆపత్తు వచ్చి ఇక్కడి నుంచి పడిపోతుందని చెప్పి అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి అసోసియేట్ ప్రొఫెసర్గా ఆయన నియమించడం జరిగింది. అసలు దానికి అర్హత కూడా ఆయనకు లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ప్రిన్సిపల్ జ్యోత్స్నకు ఇప్పుడు ఆమె భర్త కూడా తోడయ్యారు. తప్పుడు ధృవీకరణ పత్రాలతో 2007లో కాంట్రాక్టు ఉద్యోగిగా ఎంటర్ అయిన జ్యోత్స్న భర్త దాశరథి 2014లో రెగ్యులర్ చేయించుకున్నారు. 2017 నుంచి 2020 వరకు పీజీ పూర్తి చేసినట్లుగా చూపించి అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యాడు. 2020 నుంచి 2024 వరకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విజయవాడలో పనిచేశారు. ఆ సమయంలో అప్పటి వైసీపీ ప్రభుత్వం కొత్తగా నిర్మించాలనుకున్న 16 మెడికల్ కాలేజీలకు నోడల్ ఆఫీసర్గా దాశరథి వ్యవహరించారు. 2024లో ప్రొఫెసర్లకు ప్రమోషన్లు ఇవ్వడం కోసం సీనియారిటీ ఆధారంగా మెరిట్ లిస్ట్ ఇవ్వాలని డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డిఎంఈ కార్యాలయాన్ని అడిగింది. 2024 సెప్టెంబర్ 1 నాటికి టీచింగ్లో 4 ఏళ్ల అనుభవం ఉన్న వారిని మాత్రమే అర్హులుగా పేర్కొంది. అయితే కడప డెంటల్ కాలేజ్ ప్రిన్సిపల్గా డిఎంఈకి ఇచ్చిన మెరిట్ లిస్టులో తన భర్త పేరు చేర్చారు జ్యోత్స్న. ఓరల్ పాథాలజీలో రిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ దాశరథిని ఎలిజిబిలిటీ లిస్టులో చేరుస్తూ డిఎంఈ తన వెబ్సైట్లో పెట్టింది. అయితే అదే కాలేజీలో పనిచేసిన డాక్టర్ సత్యనారాయణ రెడ్డి దీనిపై అభ్యంతరం తెలిపారు.
2021 ఫిబ్రవరి నుంచి 2022 నవంబర్ వరకు డాక్టర్ దాశరథి డిఎంఈ ఆఫీసులో పనిచేశారు. దీంతో నాన్ టీచింగ్ ఇన్స్టిట్యూట్లో పనిచేసిన ఆయన ప్రమోషన్కు అర్హుడు కాదంటూ ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించిన డిఎంఈ డాక్టర్ దాశరథి పేరును ప్రమోషన్ లిస్టు నుంచి తీసేసింది. ఈ మధ్యలో డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తనిఖీలకు వచ్చినప్పుడు దాశరథి డిఎంఈలో పనిచేస్తున్న విషయాన్ని దాచిపెట్టి కాలేజ్లో టీచింగ్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నట్టుగా డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను తప్పుదోవ పట్టించారు ప్రిన్సిపల్ జ్యోత్స్న. ఎలాగైనా తన భర్తకు ప్రమోషన్ ఇప్పించాలనే ఉద్దేశంతో సోనియాబాయి అనే ఒక దొంగ ఫ్యాకల్టీని చూపించి ఆ పోస్టుకు వేరేవారు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకు గతంలో డిఎంఈ కార్యాలయంలో పనిచేసిన పరిచయాలతో లాబింగ్ చేసిన దాశరథి తిరిగి డిసెంబర్ 24న అసోసియేట్ ప్రొఫెసర్గా ప్రమోషన్ తెచ్చుకున్నారు. అయితే లంచాలు తీసుకుని చేసిన వ్యవహారం కావడంతో ఈ వివరాలు వెబ్సైట్లో పెట్టకుండా నేరుగా ప్రిన్సిపల్కే ప్రమోషన్ కాపీని పంపించారు. ప్రిన్సిపల్గా ఉన్న దాశరథి భార్య జ్యోత్స్న కూడా దీనిని బయటపెట్టకుండా ఆయనను అసోసియేట్ ప్రొఫెసర్గా పరిగణించారు. అయితే ఇంతటితో ఆగని వీరి ఆగడాలు ఏకంగా ఎమర్జెన్సీ కేర్ను ఏర్పాటు చేసే స్థాయికి చేరాయి. డాక్టర్ జ్యోత్స్న తన భర్తకు వచ్చిన ప్రమోషన్కు సరిపడే ఉద్యోగం కోసం కొత్తగా ఎమర్జెన్సీ డెంటల్ కేర్ని సృష్టించి దానికి దాశరథిని హెడ్గా చేశారు. కానీ దాంట్లో ఎలాంటి వైద్యం అందించరు. ఎవరైనా పెద్ద స్థాయి వ్యక్తుల రికమెండేషన్ ద్వారా వచ్చిన వారికి మాత్రమే వైద్యం చేయించి పంపిస్తారు. ఈ విధంగా మెడికల్ కాలేజ్ని వారి సంస్థానంగా మార్చుకుని వ్యవహారం నడిపిస్తున్నారు. డైరెక్షన్ భర్తది, యాక్షన్ భార్యది అన్నట్లుగా తయారైంది అక్కడి పరిస్థితి. కాలేజీ విద్యార్థుల ఫీజుల ద్వారా వచ్చే డబ్బులు ప్రభుత్వానికి చెల్లించకుండా కాలేజ్ డెవలప్మెంట్కు వాడుకునే అవకాశం ఉంది. కానీ 16 ఏళ్లుగా అక్కడి లావాదేవీలకు సంబంధించి ఆడిటే జరగలేదు. దీంతో గతంలో మిగిలిన డబ్బులను మెటీరియల్ కొన్నామని చూపించి కాజేస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిధులు డ్రా చేయడానికి ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకొని ప్రిన్సిపల్ జ్యోత్స్న 10 సీసీ కెమెరాలు పెట్టాల్సిన చోట 60 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లుగా చూపించి నిధులను కాజేశారు. కడప డెంటల్ కాలేజీలో ఇన్ని అక్రమాలు జరుగుతున్నా, ఇన్ని ఆధారాలు ఉన్నా వీరిపై చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులు వెనకాడుతున్నారు. దానికి వైద్యారోగ్య శాఖ మంత్రితో వీరికి ఉన్న లాభ్యంగే కారణమని తెలుస్తోంది. హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ సొంతూరు ప్రొద్దుటూరు. ఆయనకు సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తి ద్వారా నేరుగా మంత్రి గారితోనే సెటిల్మెంట్ చేసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అందుకే ఇంత విచ్చలవిడిగా వ్యవహరిస్తూ డెంటల్ కాలేజీని భ్రష్టు పట్టిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్న టాక్ నడుస్తోంది. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు వీరిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పూర్తి స్థాయిలో మొదటి నుంచి కూడా లాబింగ్ చేయడానికి అలవాటు పడినటువంటి ఈ దంపతులు ఇద్దరు కూడా ఎక్కడికక్కడ లాబింగ్ చేస్తూ వాళ్లకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉన్నత స్థాయిలో అధికారులను, ఈవెన్ హెల్త్ మినిస్టర్తో కూడా వాళ్ళు లాబింగ్ చేసే స్థాయికి ఎదిగారు అంటే గిన ఖచ్చితంగా వీళ్ళని ఈ విధంగానే వదిలేస్తే ఈ డెంటల్ కాలేజీలో జరిగే అన్యాయాలు, అక్రమాలకు ఇక అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఇప్పటికైనా ఇన్ని అక్రమాలు జరిగినటువంటి ఈ కాలేజీలో ఈ అక్రమాలకు కారణమైనటువంటి ప్రిన్సిపల్ పైన, అలాగే అక్రమంగా ప్రమోషన్ పొందినటువంటి ఆ అసోసియేట్ ప్రొఫెసర్ పైన కూడా చర్యలు తీసుకోవాలి. ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఈమెను ఇక్కడ నుంచి తొలగించి రెగ్యులర్ ప్రిన్సిపల్ను ఇక్కడ నియమించాలని కూడా ఉన్నటువంటి వైద్య విద్యార్థులతో పాటు మిగిలిన ఫ్యాకల్టీ కూడా కోరుకుంటూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నాగమూన్ రెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్, కడప.